నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో పాటు ఈ రోజు ఏదైతే తప్పిదం జరగకుండా ఇవాళ వాళ్ళు చెప్పులు వేసుకురావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమా? నేను స్ట్రైట్గా అడుగుతున్నానండి. ఇవాళ వాళ్ళు చెప్పులు వేసుకొచ్చారండి, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దగ్గరుండి చెప్పులు కొని మంచి మోచిలో చెప్పులు కొని మంచి పర్ఫెక్ట్ గా కుషన్ ఉన్నాయి కొని దగ్గరుండి తొడిగి పంపించాడా పైకి? వాళ్ళని ప్రవేశపెట్టండి సార్. వాళ్ళ వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? నేను అడుగుతున్నది ఏంటంటే, వేణుగారు వినండి, నేను అడుగుతున్నది ఏంటంటే వాళ్ళకి మీకున్న మొహమాటాలు ఏంటి? ఏం వాళ్ళు విఐపీలా? వెరీ వెరీ విఐపీలా? వాళ్ళ వివరాలు గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు? ఇదే ఒక సామాన్య భక్తుడు చేస్తే వాడి పుట్టుమచ్చలతో సహా ఆధార్ కార్డు నెంబర్తో సహా రిలీజ్ చేస్తున్నారు టీటీడీ. అక్కర్లా ఇదే సామాన్య భక్తుడు చేస్తే వాళ్ళ ఆధార్ కార్డు ఫలానా ప్రకాశం జిల్లా తొట్టపాలెం చెందిన ఇంకొక ఆయన ఎవరో సుబ్బయ్య గారండి వేసుకొచ్చారని చెబుతారు. ఇలా పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటున్నా? ఉరితి ఎక్కర్లేదండి. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పే ధైర్యం ఎందుకు లేకపోయింది టీటీడీకి? జైల్లో పెట్టక్కర్లేదండి. నా ప్రశ్న శాంతం వినండి. ఫలానా వాళ్ళు వేసుకొచ్చారంటే రేపొద్దున వాళ్ళకి కూడా సిగ్గొచ్చి ఇలాంటివి మేము చేయమండి అని దండం పెట్టి క్షమాపణ కోరి వెళ్ళాలి. ఎవరికి? మనుషులకేం క్షమాపణ చెప్పక్కర్లా, దేవదేవుడికి. అయ్యా ఏడుకొండలవాడ మా వైపు నుంచి తప్పయింది, మేము ఇంకెప్పుడు ఇట్లా చేయము, మాకు తెలియక చేశాము, అజ్ఞానం కొద్దీ చేశాము, లేకపోతే మా ఎవరు చెప్పలా, మేము వేరే రాష్ట్రాల నుంచి వచ్చాము, మేము విఐపీలేం, కానీ ఇక్కడ మాకు తెలియక సామాన్యులాగా లోపలికి పంపిస్తుంటే అడ్డుకున్నారు, చెప్పమనండి, అది చెప్పించండి. ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. నేను ఇంకో ప్రశ్న అడుగుతా. ఒక్క నిమిషం అండి. 2 వారాల క్రితం మీకు గుర్తుండే ఉంటుంది, 2 వారాల క్రితం అంజాద్ ఖాన్ అండి స్కూటర్ వేసుకొని పైకి వచ్చాడు. వాటి సంగతి ఏంటి ఇంతవరకు తెలియదు. అది ఏమయ్యాడు అంజాద్ ఖాన్ ఏమయ్యాడు? ఇప్పుడు కొంతమంది ఇలాంటి తప్పిదాలు జరిగితే దానిపైన మనము ఏదో జైల్లో పెట్టేసి ఉరిసిలో తీలేము సార్. నేను ఆ మాట అనలేదండి, మీరు అంటున్నారు పదే. మీకు ఆ ఇంటెన్షన్ ఉందేమో, నాకు ఆ ఇంటెన్షన్ లేదు. వాళ్ళు వచ్చి లెంపలేసుకోమనండి, స్వామికి ఇలా లెంపలేసుకోమనండి. ఖచ్చితంగా చేపిస్తారు సార్. వాసుదేవ్ గారు ఖచ్చితంగా. ఎవరు? మీరు నేను మాట్లాడుకున్న తర్వాత చేయిస్తారా? వాళ్ళకి తెలియదు ఆ ప్రోటోకాల్. కొండ మీద ఏం ప్రోటోకాల్ ఏంటి అనేది